హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముచ్చట ఏంటంటే మా ఊర్లో పెద్ద పండుగ చేస్తున్నాం. అంటే బీరప్ప పండుగ. ఇది మా కుర్మగొల్ల ఇంట్లలో అన్నిటికంటే పెద్ద పండుగ అన్నట్టు. సో ఇది ప్రతి 5 సంవత్సరాలు కానీ 9 సంవత్సరాలు కానీ 11 సంవత్సరాలు కానీ ఒకసారి చేసుకోవాలంటారు. కాకపోతే మా ఊర్లో సిచ్యువేషన్స్ కరెక్ట్ లేక మా కులంలో కూడా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే. సో గుడి కూడా సరిగా లేకుండే. అది కష్టం మీద ఇప్పుడు గుడి కట్టి 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ పండుగ చేస్తున్నాం. సో అప్పుడెప్పుడు మేము పుట్టకముందు కాబట్టి ఆ పండుగ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. సో ఇప్పుడు తెలుసుకుంటూ వీడియో తీసాం. సో ఈ పండుగ వచ్చే 7 రోజులు జరుగుతుందంట. ఒక్కొక్క రోజు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేసాం. సో మీరు చేయాల్సింది ఒకటే, వీడియో చివరి వరకు చూడండి, అయితేనే అర్థమవుతుంది. కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ఒక బూస్టింగ్ ఉంటుంది నాకు. సో అంతే, ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ జాతర. హర హర నరియానే అమరపతిందులయానా అమరపతిందులయానా సురపతిందులయానా సురపతిందులయానా సురమాతాపిలయానా మన దేవుడే మల్లయ్యానా కులగురు బిరయ్యానా దారెల్లి సూరమ్మానా దండిగల్లా పరమయ్యానా కటంబాల బ్రహ్మదేవ బ్రహ్మ సోదులాడేనా బ్రహ్మ సోదులాడేనా ఆడే మండోలాడేనా ఆడే మండోలాడేతో తిరుపతి గంటలు మోయనా నట్టడు పొడదేవుడే మల్లయ్య నిట్టడే పూజలాడేనా నడువుకు నాగమందేనా ఉలవల కటరీరేనా. విగ్రహాలను ఇలా బయట నుంచి తెప్పించి ఊరు మొత్తం ఊరేగించి నైట్ వరకు, తర్వాత ఇలా నీళ్ళలో పెడతారు. సో ఫ్రెండ్స్, వీళ్ళే బీర్లలో పండుగ చేసేది. సో వాళ్ళని అడిగి కొన్ని పండుగ గురించి విషయాలు, కొత్త విషయాలు, మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పే, పండుగ గురించి ఏదైనా. ఇది బీరప్ప పండుగ అంటే పెద్ద పండుగ. ఈ బీరప్ప పండుగ పెద్ద పండుగ మత్స్పాట గ్రామం లోపల ఇప్పటికీ 30 ఏండ్లు దాటిపోతుంది. ఇది చేసే సాంప్రదాయం అంటే కుర్మోళ్ళు, పత్తి కంకణపోళ్ళు, ఉన్ని కంకణపోళ్ళు ఈ బీరప్ప పండుగ 5 ఏళ్ళకి కానీ 7 ఏళ్ళకి కానీ 9 ఏళ్ళకి కానీ 11 ఏళ్ళు కానీ ఇక దినం జరుగుతూ ఉంటే కొంతమంది లేట్గా 21 సంవత్సరం కానీ 30 సంవత్సరాల తర్వాత శనివారం నాడు పండుగ ప్రారంభమవుతుంది. రంగరంగ వైభవంగా కళ్యాణం, బీరప్ప కామరాతికి కళ్యాణం జరగడం. అటు తర్వాత కళ్యాణం అయిన తర్వాత ఈ ఆటలు కోస్తారంటే ఆ స్వామివారికి ఎక్కయి మల్లన్న కానీ బీరప్ప కానీ పాల పూజ పరమన్న పూజని. ఇక్కడ బీరప్ప స్వామి గుళ్ళ ముంగట తగుర్రాళ్ళని ఉంటాయి. ఆ తగుర్రాళ్ళ దగ్గర ఈ ఆటలు కోయడం జరుగుతుంది. అయినా గొంగడి కానీ బట్ట కానీ అడ్డం పెట్టి ఆ తగురాళ్ళకే ఆటలు కోయడం జరుగుతుంది, కానీ స్వామివారికి కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే స్వామివారి పండుగ కళ్యాణం అయినాక ఆటలు కోసుకుంటారు, కౌసు మదమాంసాలు తింటారు అంటారు, కానీ అది తినడం కాదు. శివాంశ బీరప్ప స్వామి కానీ మల్లన్న కానీ శివాంశ లోపల పుట్టింది కాబట్టి ఆయనకు కూడా శివాంశనే పాలు పరమన్న పూజనే ఎక్కుతుంది ఆయనకు. అయితే ఈ తగురాల దగ్గర ఆటలు కోసి వాళ్ళకు మన సాంప్రదాయం ఏంటంటే వచ్చిన చుట్టాల గురించి వాళ్ళకు తినడం ఏంది అది. ఇప్పుడు కొత్త గుళ్ళు కాబట్టి 5 ఏళ్లకు చేస్తుంటే ఇంకా బాగుంటుంది. బీర్ల వాళ్ళు, సల్లూరు, బచ్చనపేట బీర్ల వాళ్ళు. మరుసటి రోజు విగ్రహాలను నీళ్ళలో నుంచి బయటికి తీసి మా కులంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి ఒక బిందె నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. తర్వాత కొంచెంసేపు నవధాన్యాలలో పెట్టి బయటికి తీసి కొత్త వస్త్రాలు, అదే కొత్త బట్టలు వేసి పూజలు కంప్లీట్ చేస్తారు. కులాన కుర్మ వాళ్ళు 202 ఉన్ని కంకణ పొల్లు, 202 బద్ది కంకణ పొల్లు, 104 నాదాయి కులం అంతా కలిసి భీమరాది ఒడ్డు, భీమరాది మరి భీమరాది తామరాది భీమర ఒడ్డు మీద ఆ గురుడు వీరయ్య కుర్మ వాళ్ళకి మోక్షం ఇస్తానని చెప్పి ఆనాడు కుర్మళ్ళకి చెప్పినప్పుడు మరి ఎప్పుడైతే అటువంటి బంగారు గుళ్ళు కట్టి 2 గుళ్ళ మధ్య బంగారు కాని గోపురం కట్టి ఎప్పుడైతే అటువంటి ఒక గుళ్ళు. మొదటి రోజు మైలబోనం, గద్దెబోనం, లింగాలను గంగ స్నానానికి పంపుట.
కుర్మ వాళ్ళకి మోక్షం ఇస్తానని చెప్పి ఆనాడు కుర్మల్లోకి చెప్పినప్పుడు మరి ముహూర్తాలు చూసి ముగ్గులు పోసిండ్రు. ఎప్పుడైతే అటువంటి ఒక ఎండి బంగారు గుళ్ళు కట్టి 2 గుళ్ళ మధ్యలో బంగారు గాలి గోపురం కట్టి ఎప్పుడైతే అటువంటి ఒక గుళ్ళు సిద్ధం చేసిండ్రు అప్పుడు పరమాత్ముడు బీరయ్య అక్కమాంకాలమ్మ తోటి సెలవు తీసుకొని ఆ గురుడు బీరయ్య ఆ మార్గ మధ్యలో వెళ్ళిపోతుంటే గంగదేవి అడ్డం వచ్చి ఆ దేవునికి సెలవులు పెట్టింది. అప్పుడు అమ్మవారు ఆడవిల్ల రేరుగా ఎల్లమ్మ వచ్చి నాగలకొండ సుతులు ఆ దేవునికి చెప్పింది. కట్టుకొని నాగలకొండ పట్నం వాడవాడ తిరుక్కుంటా అయ్యయ్యో నాగలకొండ పట్నం వేలేవాడు నరభూపతి భార్య ఆడవిల్ల కమలాంక్షి దేవి. బాలమల్లేశ బాలమల్లేశ మనకంటే పొడిబాయి బంతి ఎవరు పుట్టిరా ఆ గురుడు బీరయ్య కుర్మ వాళ్ళకి మోక్షం ఇస్తానని చెప్పి ఆనాడు కుర్మల్లోకి చెప్పినప్పుడు మరి ముహూర్తాలు చూసి ముగ్గులు పోసిండ్రు. ఎప్పుడైతే అటువంటి ఒక ఎండి బంగారు గుళ్ళు కట్టి 2 గుళ్ళ మధ్యలో బంగారు గాలి గోపురం కట్టి ఎప్పుడైతే అటువంటి ఒక గుళ్ళు సిద్ధం చేసిండ్రు రెండవ రోజు ఉదయం బియ్యం సుంకు, మధ్యాహ్నం గంగకు పోయి లింగాలు గుడికి తెచ్చుట, రాత్రి లగ్నం బోనాల మీద సరుగు మరియు ఇండ్ల మీద సరుగు వేయుట, అనంతరం బోనాలు గుడికి తీసుకుపోవుట. అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరడల్లా అయ్యల్ల బీరయ్య పెళ్లిల నాడు అల్లో నేరడల్లా అల్లో నేరేడ
సురపచందులయ్యాన సురపచందులయ్యాన సురమాతాపిరయ్యాన మన దేవుడే మల్లయ్యాన కులగురు బీరయ్యాన దారెల్లి సూరమ్మాన దండిగల్లాపురమయ్యాన నీళ్ళ లోపట ఉన్న లింగాలను బీరులోనే తీసుకురావాలి. కాకపోతే వాళ్ళు చాలాసేపటి నుంచి వెతుకుతుళ్ళు. సో వాళ్ళకి దొరకకపోతే మనోళ్ళు కూడా పోయి తీసుకురావచ్చు. సో ఇప్పుడు మనోళ్ళు వెళ్తున్నారు, చూడండి. మరి తాతలు పెద్దలు తండ్రులు కొలిసిన దేవుడు ఆ గురుడు బీరయ్య అమ్మవారు మాంకాల దేవత. మరి కులమంతా ఏకమయ్యి దేవుని యొక్క కళ్యాణం నిర్ణయం చేసుకొని ఆ స్వామివారు కామరాతి సమేత బీరప్పకు మూడవ రోజు శ్రీ 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 బీరప్ప కామరాతి దేవుళ్ళ కళ్యాణ మహోత్సవం. సోమవారం నాడు సోజ్జంగాల గమమ్మ ఓ రామ రామ దీవనార్తి పెట్టినాడు బీరయ్య. మరి అలనాడు దేవుడు మరి తాతలు పెద్దలు తండ్రులు కొలిసిన దేవుడు ఆ గురుడు బీరయ్య అమ్మవారు మాంకాల దేవత. మరి కులమంతా ఏకమయ్యి దేవుని యొక్క కళ్యాణం నిర్ణయం చేసుకొని ఆ స్వామివారు కామరాతి సమేత బీరప్పకు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరడల్లా అయ్యల్ల బీరయ్య పెళ్లిల నాడు అల్లో నేరడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరడల్లా అడవిల మంకాలి పెళ్లిల నాడే అల్లో నేరడల్లా.
4వ రోజు కాశీ రామక్క కథ. ఐదవ రోజు గ్యారెడి వేషం, రాత్రి నాగవెల్లి బోనాలు గుడి దగ్గర తీసుకుపోట, తర్వాత మల్లికార్జున స్వామి సమతులవాదం కథ. నీది మంత్రం ఎవరు కింద రాకుండా చదివినావు, నాది మంత్రం నేను పట్టవగానే చదువుతా. బయట పోయినా కోరుతావా? వస్తాను. ఆరవ రోజు నాగవల్లి కార్యక్రమం, శ్రీ మహంకాళి, బీరప్ప, కామరాతి, భోగన్న వేషాలు, తర్వాత నాగవల్లి కథ, రాత్రి సల్లలు చేయుట, తర్వాత మంద మీద సల్ల చల్లుట, తర్వాత ఇండ్లలో సల్ల పంచుట. మైకులు అన్ని పక్కన పెట్టి జాగ్రత్త తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవాళ ముచ్చట ఏంటంటే అక్క మంకాలి, బీరప్ప, కామరాతి, భోగన్న, బయ్యన్న కథ ఉంటుంది. సో దానికి సంబంధించిన విషయాలు రెడీ అవుతున్నాయి. ఒక లుక్ వేద్దాం పదండి.
పుట్టినావురా మరి నువ్వు పుట్టినావురా గౌడ కాదులము నేను పాడలేని బ్రహ్మతోటి నేను పిల్లలేని ప్రీతితోటి సంకనెత్తుకున్నరా నా సంక గాయ కాసనా రవయ్యాడు తమ్ముడా మూడు కలిగితారా మూడిని చుట్టాలురా నాలుగు ఇప్పుడు వస్తుంది విండకాయ తొడరాని వినకు అరుడేరణంబై 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 హర హర నరియానే అమరపతిందులయాన అమరపతిందులయాన సురపతిందులయాన సురపతిందులయాన సురమాతాపిలయాన మనదేవుడే మల్లయ్యాన కులగురు బిరయ్యాన దారెల్లి సూరమ్మాన దండిగల్లాపురమయ్యాన బాలబ్రహ్మదేవ అవరమసోదులాడేనా అవరమసోదులాడేనా ఆడే మండోలాడేనా ఆడే మండోలాడేతూ తిరుపతి గంటలు మోయనా దేవుడే మల్లయ్య నిండెడే పూజలాడేనా 7వ రోజు ఉదయం రస్తు పంచుట, మధ్యాహ్నం బయ్యన్నకు చేయుట, రాత్రి బంతి భోజనం, ఊళ్ళో పూజల కథ. పరమాత్ముడు బీరయ్య అక్కమాంకాలమ్మ తోటి సెలవు తీసుకొనిగా గురుడు బీరయ్య ఆ మార్గ మధ్యలో వెళ్ళిపోతుంటే గంగదేవి అడ్డం వచ్చి ఆ దేవునికి సెలవులు పెట్టింది. అప్పుడు అమ్మవారు ఆడవిల్ల రేరుగా ఎల్లమ్మ వచ్చి నాగలకొండ సుతులు ఆ దేవునికి చెప్పింది. ఆ గురుడు బీరయ్య గారుడు బీర్ సింగ్ వేషం కట్టుకొని నాగలకొండ పట్నం వాడవాడ తిరుక్కుంటా అయ్యయ్యో నాగలకొండ పట్నం వేలేవాడు నరభూపతి భార్య ఆడవిల్ల కమలాంక్షి దేవి. కమలాంక్షి గారి బాణ పుట్టిరు ఒకరు కాదు ఇద్దరు కాదు 7 మంది బిడ్డలైనా వీళ్ళు కాని మోహనాంగి అలుగుల సూరమ్మ అక్క నాగమ్మ చిన్నరేవులమ్మ పెద్దరేవులమ్మ. అందరికంటే చిన్నది కడగొట్టు బాల కాంత కామరాతి ముఖమెల్ల శివుని పూజ మోహిని కామరాతి. అలనాడు పూర్వకాలమందున భద్రకాళి పటమారి కామరాతి అవతారం ఎత్తింది. ఆ వీరభద్రుడు పటమారి వీరప్ప అవతారం ఎత్తిండు కురుమల ఇళ్ల పూజలు కొనియాడనీకి. మరి గారుడి వేషము కట్టుకొని ఆ ప్రాపణంలో పిల్ల కామరాతి దేవిని తీసుకొని సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే. ఇక్కడ వరకు వీడియో చూసినామంటే నీకు అంతో ఇంతో నచ్చే ఉంటుంది. సో వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా గంట కొట్టండి. సో ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అల్లోనేరేడల్లా అయ్యల బీరయ్య పెళ్లిల నాడు అల్లోనేరేడల్లా అల్లోనేరేడల్లా అడవిల మంకాలి పెళ్లిల నాడే అల్లోనేరేడల్లా.